వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చిన. ఏంటిది అంటే వీడియో ప్రాంక్ వీడియో అనమాట. సో మా పెద్దమ్మని అయితే ప్రాంక్ చేద్దామని పెద్దమ్మల ఇంటికి అయితే వచ్చినాం. పెద్దమ్మ వాళ్ళందరూ మా ఇంట్లో ఉండు, నేను శివన్న కలిసి పెద్దమ్మల ఇంటికి వచ్చినాం. సో ఇప్పుడే వచ్చినాం. ఏంటిది ప్రాంక్ అంటే సో ఐటమ్ చూపించిన ముగ్గు, కుంకుమ, పసుపు ఇవన్నీ తీసుకొచ్చిన. సో ఇప్పుడైతే చెత్తుబాటు ప్రాంక్ అనమాట. సో ఇల్లు అయితే ఇదే. సో ఇల్లు అదే కరెక్ట్. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఇప్పుడు చెత్తుబాటు ముగ్గేస్తా. సో చూడండి ప్రాంక్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో తెలియదు. ఫస్ట్ వీడియో ప్రాంక్ వీడియో చూద్దాం ఎలా వస్తుందో. సో ఇప్పుడైతే ముగ్గేద్దాం, ఈ ప్లేస్లో వేద్దాం. నాకు బయట ట్రై చేద్దాం. ఫస్ట్ టైం అనమాట. ఇట్లా స్టార్ కదా. సో ఇప్పుడైతే అయిపోయింది, మాకు వచ్చినట్టయితే వేసినాం. సో ఇప్పుడు చేతులు కూడా ఇక్కడ కడుక్కుంటే డౌట్ వస్తుంది. ఇంటికి పోయినాక కడుక్కుంటా. మేము వాళ్ళకైతే మా పెద్దమ్మ పిలుస్తుందని చెప్పి బయటకు వచ్చినాము, నేను అన్న ఇద్దరం కలిసి. సో ఇప్పుడైతే చూద్దాం, అసలు నమ్ముతుందా నమ్మదా తెలియదు, కానీ ట్రై చేస్తూ చూద్దాం సక్సెస్ అవుతుందా కానీ తెలియదు. సో ఇప్పుడైతే పోదాం. నేను తీసిన వీడియో తీసిన అయితే భర్త పట్టుకొని లైట్ వేసిన లైట్ వేసి పెద్దమ్మా టెన్షన్ పడకు, అట్లా నిమ్మలం ఆగు, తెలుసుకుందాం మనం ఎందుకు అట్లా టెన్షన్ పడుతు. బాగుంది కదా సాయన ఆర్టిస్ట్ నేనే. తిట్టుకొని రా. ఇప్పుడు బేబీ వస్తాడు, శివన్ వస్తాడుగా, శివన్ వస్తాడు. భయపడి ముళ్ళు భయపడ్డది. భయపడ్డావా పెద్దమ్మా? భయపడ్డావా? భయపడవా? మా ఇంటి కాడు ఇన్నేళ్ళు ఉండగా ఎన్ని సంవత్సరాలు ఎట్లాడు మా ఇంట్లో కూడా ఎవడు అమ్మ ఇట్లా హైదరాబాద్ లో పెట్టినోడు. సాయనా భయపడవు సాయనా? వాళ్ళ ఫ్రెండ్ మొన్న వచ్చి అయితే చెయ్యి చూసుకుందాం చెయ్యి ఆంట వచ్చింది, ఆంట వచ్చింది, సవితకు వచ్చింది, అందరూ వచ్చింది. ఓనరామకు ఫోన్ చేసింది, ఊపుకుంది గాయస్, ఎమ్మటే ఊకేస్తుంది. ఇక భయపడ్డది, మస్తు భయపడ్డది. నా ఫ్రెండ్స్ మస్తు భయపడ్డా. నేను మా సాయికి నా కొడుకు ఫోన్ చేసిన, పక్కకు చాపాము చెప్పిన, మా అక్క చేసిన, మా అక్క బిడ్డ చేసిన. ఇట్లా వస్తానికి నేను లైట్ వేసి ఇట్లా వస్తానికి పెద్ద ముగ్గేసి నిమ్మకాయలు రెండు, పసుపుది, కుంకుమ, అటు ఇటు మిరపకాయలు పెట్టురు. వామ్మో నిండు నిచ్చురు, కానీ మా ఊళ్ళో జరగలేదు సంగట్లా. మేము హైదరాబాద్లోకి వచ్చినాక ఇట్లా అయింది. నా బాధ నాకుంటే నా భర్త 5 సంవత్సరం ఆయన, నా కొడుకు నిలవని ఆయన 3 నెలలు ఇదొక్కటి పెట్టి మళ్ళీ ఏం చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్ ఇట్లా చేసారు. ఏం చెయ్యాలి? పైన భయపడా
అయితే మనం చూసినాక మా సెకండ్ టైం వచ్చిన చూసిందంట బయట వీళ్ళు పోయేటప్పుడు చూసిన మళ్ళా ఏందబ్బా ఇల్లు ఇక్కడ చూడకుండా పోతారు అనుకున్నా మళ్ళీ వీళ్ళ అమ్మకి ఇట్లా టైం పాస్ ఆయన పోతుంది కదా అట్లా అని నేను అనుకున్నా. సెకండ్ టైం అది ఫస్ట్ టైం మీకు తెలియకుండా వచ్చినాం ఆ చుట్టూ తిరిగి అట్లా వచ్చినాం కథల పడుతుంది తల్లి పిల్లలు పెద్దమ్మ. భయపడండి మీరు ఇలానే చేస్తారా? మాకు ఎంత భయం ఏంటి చెప్పు. ఏమనుకుంటారు బొక్కలు తీస్తా మా ఇంట్లో ఇట్లా అయితే ఇట్లా అయింది అని ఆమె భయపడుతుంది. అంటే ఏమనుకోమంటే ఆ నంబర్ నంబర్లే కంపెనీ రావాలి అనుకున్నాం కానీ డబుల్ ట్రిబుల్ అయిపోయింది కంపెనీ నమ్మడు అనుకున్నాం. మస్తు భయపడదు అనుకున్నా కానీ మస్తు భయపడ్డది. కాదా అంటే అది నిజంగా మనసాలు తిండి తెచ్చి ఇట్లకెళ్ళి అన్ని తీసుకోవాలి. నైట్ వేసిందంట అమ్మ ఇది ఆమె తెలుసనే ఉంటారు కదా ఆమె ముక్కైంది వేరే ఉండేది సబితో ఇవరా అంటుంది. నాకు కూడా భయమైంది. నాకు ఏమన్నా నాకు భయమైంది. తొక్కినవా నువ్వు డైరెక్ట్ పోయినావా? నేను ఎమ్మట అదే అన్న నేను లైట్ వేసి చల్లు ఫోన్ చేయను అక్క ఇట్లా వేసింది అంటే తొక్కిందా ఏమన్నా నేను అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆచారం బాగాలేకపోతే వచ్చింది అట్లాంటిది ఏం లేదు కానీ మరి ముందర చెప్పాలగా ఉందంట. మాట్లాడతలేరు గైస్ మా సాయలు ఈయన మీద చేసినందుకు మస్తు భయపడుతుండు. మేము ఎక్స్పెక్ట్ చేయనంత భయపడుతుండు గైస్. సరే 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 చెయ్యి చూసుకుందాం. వస్తే నేను సరే చూసుకుందాం. అప్పుడు చూసిందంట భయమే నాకు కూడా నేను పైకి ఏమో వీడియో ఏది చూద్దాం ఇంకే డైరెక్ట్ యూట్యూబ్ పెట్టినాకనే చూడేస్తుంది మస్తు ఉంటది. మంచి రేపు మస్తు మిలియన్స్ పోయేది. మరి సబిత కాడికి పోయిన సబితకు ఒకదానికి చెప్పిన ఎవరు చెప్పలేను. సబిత మా ఇంట్లో అయ్యో పాపం నిన్న మన పాపం అనుకులేడా రెండు మంది కొడుకు చచ్చిపోయాడు ఈ బాధ నీకుంటే ఎవరాడు పెట్టుడు ఇలా మంగళవారం ఎవరు ఉండొచ్చు ఇట చేస్తారు గడి చేస్తారు మంగళవారం పెట్టండి. మంగళవారం చెట్టు మస్తు ఉంటది. ఇదే టైటిల్. అనుకున్నా ఈయన ఓడు సామాన్య బండి ఎక్కడ ఇక బద్దకం నువ్వరా అంటాడు. ఏం కొంచెం ఒక్క మాట అనుకుంటా లేచి కథం పోతూనే ఉండు బండి స్టార్ట్ చేస్తూనే ఉండు. ఇంకా కథ అర్థం కాలేదు. అప్పుడే డౌట్ వచ్చింది. నేను వచ్చినప్పుడు పెద్ద మేడ చూసిందట. నేను మళ్ళీ వచ్చి ఇలా బయటకు వచ్చింది మళ్ళీ బండి మీద పోతుండే శివగాడు ముందు అంటే ఫోన్ మర్చిపోయిందంట అని చెప్పిన నిజంగా నువ్వు ఫోనే మర్చిపోయింది. నిజంగా ఫోన్ మర్చిపోయినా రోడ్డు మీద లోపల శివాన్ని అదే అన్నాడు మా అమ్మ ఇదేమో ఏ బయట. సో గైస్ ప్రాంక్ అయితే చేసినాం కానీ అసలు ఇంత భయపడతాను అనుకోలే. ఫుల్ భయపడ్డారు. పెద్ద మేడ్చింది ఆళ్ళని పిలిచింది నీళ్ళని పిలిచింది. నాకు ఇంకా భయపడి నేను చెప్పేసిన. సో వీడియో అయితే చూసినట్టుట మస్తు అయితే మస్తు భయపడ్డది. సో అన్న కూడా మస్తు భయపడ్డాడు. మమ్మల్ని తిడుతుండు అన్నట్లని ఇంత భయపడ్డాడు. నన్ను తిడుతుండు ఇట్లనే నా చేసేదని తిడుతుండు. నాకైతే మస్తు భయపడ్డది. పోలీసు వాళ్ళకి చేస్తా అని చెప్పింది. వీళ్ళందరికీ ఓడోడుకో చేసేసరికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేటోళ్ళు వీళ్ళు చేసిన చెత్త పనికి భయపడతారని అనుకోలేదు. మేము మా లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి రీసెంట్ గా దాని వల్ల ఇలా ఇది కానీ లేకపోతే అసలు నేను నమ్మను. మీకేం తెలియదు నమ్ముతుందో నమ్మదో అనుకు చెప్పినా నేను అట్లనే నమ్మదేమో అనుకున్నా కానీ మస్తు భయపడ్డది. ఆ క్యాప్చర్ని మిస్ అయినా నేను భయపడేది. కాకపోతే కొంచెం కొంచెం తీసిన. చూడండి చూసారు కదా మీరు చూడండి. సో గైస్ ఇదైతే వీడియో. సో చూడండి అన్ని వీడియోస్ చూడండి. ఇట్లానే కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి మీకు. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.